గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చాలా మందికి వచ్చే ఒక డౌట్ ఏంటి అంటే, ముఖ్యంగా క్యాన్సర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఎనీ క్యాన్సర్, ఆముదం ఎలా తీసుకోవాలి, ఆముదం వాడొచ్చా అని చాలామంది అడుగుతున్నారు. ఆముదం అంటే వివిసి ఆయిల్ అంటాం మేము. వివిసి ఆయిల్ అంటే వండి వార్చిన ఆముదం. ఇది ఒక అంటే ఒక సరైన పద్ధతిలో ట్రెడిషనల్ వేలో దీన్ని తయారు చేస్తారన్నమాట. ఇందులో ఆముదం అంటే ఓన్లీ ఆముదమే లేదండి, ఇందులో కొన్ని రకాల అయిన వేరే అరోమా ఆయిల్స్ కూడా ఇందులో కలుస్తాయి. 100% అందరూ వాడచ్చు. ముఖ్యంగా ఎవరికైతే క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు లోపలికి తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. యాక్చువల్లీ క్యాన్సర్ అంటే ఎక్స్టర్నల్గా ఏమన్నా ట్యూమర్స్ ఉంటాయి, బ్రెస్ట్ ట్యూమర్స్ కానీ, లివర్, కిడ్నీ ఆర్ స్పైన్ ఆర్ బ్రెయిన్ ట్యూమర్, ఇలా ట్యూమర్స్ ఉన్న వాళ్ళకి ఎక్స్టర్నల్గా ప్యాక్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. లోపలికి తీసుకోవచ్చా అంటే లోపలికి కూడా తీసుకోవచ్చు. లోపలికి ఎందుకు తీసుకోమని చెప్తాము అని అంటే చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇంకా చాలా ఫస్ట్ అయితే ఒక చిన్న స్పూన్, ఒక టీ స్పూన్లో కన్నా హాఫ్ తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ కీమోస్, రేడియేషన్స్ ఇలాంటి ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా ఉండదు, అంటే అరుగుదల సరిగ్గా ఉండదు. ఇది బాగా అరుగుదల సరిగ్గా లేని వాళ్ళకి ఈ ఆముదం కనుక, అంటే అలాంటి పేషెంట్స్ సంగతి నేను చెప్తున్నాను. ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఈ అరగక ఏదైనా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి డైరెక్ట్గా ఒకేసారి 2 టీ స్పూన్లు అలా తీసుకోకండి. తీసుకోకుండా మీరు ఒక హాఫ్ టీ స్పూన్ కొద్దిగా గోరువెచ్చని నీళ్ళలో కానీ, కొంచెం మజ్జిగలో కానీ, లేకపోతే పాలల్లో అయినా పర్వాలేదు, ఒక 30 ml పాలల్లో రాత్రి పడుకునే ముందు తాగండి. ఒక 1 day 2 days తాగిన తర్వాత ఇది నాకు బాగానే ఉంది అని అనుకుంటే అప్పుడు ఒక టీ స్పూన్ తీసుకోండి. అది కూడా అలవాటు అయిన తర్వాత బాడీకి బాగుంది అని అనుకుంటే అప్పుడు 2 టీ స్పూన్లు 3 టీ స్పూన్లు కూడా తీసుకోవచ్చు ఒకేసారి. ఎందుకంటే ఒక్కొక్కరికి అందరికీ ఒకేలాగా ఉండదు. కాబట్టి ఎవరైతే ట్రీట్మెంట్స్ అంటే ముఖ్యంగా కీమోస్ తీసుకుంటున్నారో, రేడియేషన్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి డైజెస్టివ్ ప్రాబ్లం ఉంటుంది, అరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా తక్కువ మోతాదులో మీరు చూసుకుని తీసుకోండి. కానీ ప్యాక్ వేసుకోవడం మాత్రం అందరూ వేసుకోవచ్చు. ఎనీ ట్యూమర్ ఎక్కడున్న బాడీలో ఆ ట్యూమర్ మీద ఎక్స్టర్నల్గా ప్యాక్ వేసేసుకోండి. ఆ ప్యాక్ వేసుకుంటే మీకు ఆ ట్యూమర్స్ కూడా బాగా తగ్గుతాయి. ఇది లోపల అదే ఆయిల్ లోపలికి కూడా తీసుకోవచ్చు, తక్కువ మోతాదులో తీసుకోండి. ముఖ్యంగా ఫైబ్రాయిడ్స్ కానీ, సిస్ట్ కానీ, లేదా ట్యూమర్స్ అంటే క్యాన్సర్ సంబంధించినటువంటి ట్యూమర్స్ ఏవైతే ఉన్నాయో, అది బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు, లేకపోతే లివర్ ట్యూమర్, కిడ్నీ ట్యూమర్, ఎనీ ట్యూమర్, ఎక్కడైనా బ్రెస్ట్ ట్యూమర్స్ కావచ్చు. ఏ ట్యూమర్ ఉన్న మన బాడీలో మనకు తెలుస్తూ ఉంటుంది. బ్రెస్ట్లో ట్యూమర్స్ ఉన్నప్పుడు చిన్న గడ్డలుగా చేతికి తగులుతున్నా, లేదు అంటే అది క్యాన్సరస్ కూడా కాకపోవచ్చు, ఒక్కొక్కసారి లంప్స్ లాగా చిన్న చిన్నవి మనకి బాడీలో ఉండుండొచ్చు. అలాంటివి ఉన్నా కూడా దాని మీద మీరు ప్యాక్ వేసుకోవాలి. ఎక్కడైనా సరే చిన్న ట్యూమర్స్ కానీ, లేకపోతే లంప్స్ కానీ, ఏదున్నా కూడా మన బాడీలో లంప్స్, బంప్స్, ఎనీథింగ్ ఎక్స్ట్రా గ్రోత్ ఉంది అని అంటే అది చేతి మీద కావచ్చు, పొట్ట మీద కావచ్చు, ఫేస్ మీద కావచ్చు, తల మీద కావచ్చు, ఎక్కడున్నా సరే మీరు ఏం చేస్తారంటే దీన్ని ఒక ప్యాక్ లాగా వేసుకోండి. ప్యాక్ అంటే మళ్ళీ ఎక్కడ దొరుకుతాయండి, ప్యాక్స్ మీ దగ్గర దొరుకుతాయా అని చెప్పి మీరు అడగండి. ప్యాక్ అంటే ఏంటి అంటే కాటన్ మీకు మెడికల్ షాప్లో దొరుకుతాయి. రోల్, పెద్ద సైజు రోల్, మీకు సర్జికల్ కాటన్ రోల్స్ అన్ని మెడికల్ షాపుల్లో దొరుకుతాయి. అది తెచ్చుకోండి. అది తెచ్చుకొని మీకు ఏ సైజు కావాలో, అంటే మీ లంప్ లేకపోతే ఎక్కడ వేస్తున్నారో అది ఏ సైజు ఉందో దాన్ని బట్టి మీరు కట్ చేసుకుని దాన్ని బట్టి మీరు ప్యాక్ వేసుకోవాలన్నమాట. అంటే అక్కడ వేసుకోవాలి. నేను చూపిస్తాను మీరు ఎలా వేసుకోవాలో. మీకు కాటన్ రోల్ దొరుకుతుంది, పెద్ద అది రోల్. మీకు దాని నుంచి ఇది ఇలా థిక్గా ఉంటుంది. ఆ దూది ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 1/2 inch థిక్నెస్ ఉంటుందన్నమాట. సర్జికల్ ఇది ఇలాంటిది ఒకటి మెడికల్ షాప్లో మీరు కొనుక్కొని మీరు అరుణ యోగా క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం అది మీరు తెప్పించుకొని అది మీరు దీని మీద వేసుకోవాలన్నమాట. ఎలా వేసుకోవాలో చూపిస్తాను. సో ఇది ఆయిల్. ఏదైనా ఒక ట్రే ఆర్ ఏదైనా చిన్న ప్లేట్, ఏదైనా ఇలాంటి ప్లేట్ పెట్టుకోండి.
ఎందుకంటే మీకు కింద సపోర్ట్ కోసం. అలాగే మీరేం చేయాలి అని అంటే ప్యాక్ వేసుకునే ముందు మీరు ఈ కాటన్ ఎంత కట్ చేసుకున్నారో ఒక ప్లాస్టిక్ పేపర్ కూడా, కవర్స్ ఉంటాయి కదా మన దగ్గర, అలాంటి కవర్ కూడా ఇంతే కట్ చేసుకోండి. ముందు ఒక ప్లాస్టిక్ పేపర్ పెట్టుకుని దానిపైన ఈ దూది కాటన్ పెట్టుకుని అప్పుడు దీని మీద కొద్ది కొద్దిగా వేయండి. మీరు ఎక్కువ వేయకండి, ఎందుకంటే అది అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట. మెల్లగా ఇట్లా ఒక సన్నగా ఇట్లా వేస్తే చక్కగా ఇదంతా తడిచేలాగా సో ఇలా మీరు మొత్తం ఇదంతా కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఇది కొంచెం ఇంకా వేస్తే, ఇది ఎక్కువ వేసేసారనుకోండి అంత కింద లీక్ అయిపోతుంది. సో ఇది మెల్లగా లోపలికి వెళ్తుంది అన్నమాట ప్యాక్. ఇది మొత్తం అంతా కూడా ఎక్కడెక్కడ మీకు కొంచెం పొడిగా అనిపించిందంటే మళ్ళీ కొద్దిగా వేసుకున్నారు అంటే ఇదంతా కూడా పీల్చేస్తుంది ఈ ప్యాక్ అంతా. సో ఇది ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ప్లాస్టిక్ పేపర్ కూడా కింద పెట్టుకుంటాం కదా, దాన్ని ఇది ఇలా తీసుకుని మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో ఈ ప్యాక్, మీకు సపోజ్ బ్రెస్ట్ మీద లమ్స్ ఉన్నాయనుకోండి, ఇది ఇలా బ్రెస్ట్ మీద వేసేసేయండి. సో పెద్దగా కావాలి నాకు, చుట్టూ కావాలంటే ఇంకా పెద్దది కట్ చేసుకోండి. మొత్తం వేసుకోవాలి అంటే ఇదే పీస్, పెద్ద పీస్, ఇంత పీస్ కట్ చేసుకుంటే మీరు మొత్తం వేసేసుకోవచ్చు. లేదు ఓన్లీ ఒక బ్రెస్ట్ మీదే ఉంది లంప్, ఒక బ్రెస్ట్ మీదే వేసుకోవాలి అంటే ఆ బ్రెస్ట్ మీద వేసుకోవచ్చు. లేదు ఇక్కడ ఏదైనా లమ్స్ ట్యూమర్ ఉండొచ్చు, లేకపోతే లివర్ మీద ట్యూమర్ ఉంది. సో ఇప్పుడు రైట్ సైడ్ బాడీ కదా, మనకి ఇక్కడ రిబ్స్ ఇక్కడ ఉంటుందన్నమాట, మనకి ఈ రిబ్స్ కింద ఇక్కడ ఉంటుంది లివర్, కాబట్టి మీరు రైట్ సైడ్ ఇక్కడ వేసేసుకోవాలి ప్యాక్. సపోజ్ గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది, ఈ లివర్కి కిందే ఉంటుంది, ఇక్కడ వేసేసుకోవాలి. తర్వాత మీకు ప్యాంక్రియాస్ ఏదైనా ప్యాంక్రైటిస్ ప్రాబ్లం ఉంది, లేకపోతే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లాంటిది ఏమన్నా అక్కడ ఏదైనా ట్యూమర్ ఉండొచ్చు. అప్పుడు మీ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉంటుంది, మనకి ఈ పొట్టు ఇక్కడ ఉంటుంది కదా, ఇది కింద ఉంటుంది అన్నమాట. లెఫ్ట్ సైడ్ అంతా కొద్దిగా కవర్ చేసుకునేటట్టుగా ఇక్కడ వేసేసుకోండి ప్యాక్. ఒకవేళ తలలో ఉంది ట్యూమర్, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఎక్కడ ఉందో అక్కడ కవర్ చేసేసేయండి. మీరు తలలో ఉంది అని అనుకుంటే ఎటువైపు ఉంటే అటు వేయచ్చు, లేదా మొత్తం పెట్టుకోవచ్చు, లేదా ఎక్కడుందో అక్కడ మీరు ఉంటుంది. అంటే మీకు ఎంత సైజు కావాలనే దాన్ని బట్టి మీరు ఇది కట్ చేసుకోవాలి, ఈ కాటన్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని వేసేసి ఏం చేస్తారంటే ఏదైనా పెట్టి కట్టేసేయండి. ఏదైనా ఒక మెత్తని బట్ట ఏదైనా ఉంటే, మనకి ఉంటాయి కదా మెత్తని చీరలు, లేకపోతే చూడండి క్లాత్ పెట్టేసి కట్టేసేయండి, కదలకుండా ఉంచండి. మీరు ఇది నైట్ అంతా ఉంచితే చాలా మంచిది. మీరు పడుకునేటప్పుడు వేసుకున్నారనుకోండి, మీరు పడుకునేటప్పుడు వేసుకుంటే పొద్దున్న లేచిన వెంటనే తీసేయచ్చు. తీసేసి దీన్ని వెంటనే పాడేయద్దు. మళ్ళీ మీరు ప్లేట్లో పెట్టేసుకుని ఆ ట్రేలో పెట్టుకుని చక్కగా దీన్ని కవర్ చేసేసేయండి, మూత పెట్టుకుని పక్కన పెట్టేసేయండి. మళ్ళీ మార్నింగ్ లేచినప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే రాత్రి పడుకునేటప్పుడు వేసుకుంటారు కదా, అప్పుడు ఏం చేస్తారు, ఈ మధ్యలో కొంచెం ఊరికే ఒక డ్రాప్ ఇట్లా ఊరికి ఇలా వేయండి, అంతే. వేసేసి పెట్టేసుకోండి, మొత్తం ఆయిల్ వేయక్కలేదు, ఎందుకంటే ఈ ఆయిల్ మీకు ఉంటుంది. మధ్యలో కొద్దిగా ఇట్లా వేస్తే సరిపోతుంది. మళ్ళీ ఇదే కాటన్ పెట్టేసుకోండి. ఇది మీకు వారం రోజుల నుంచి 10 days వరకు కూడా వస్తుంది. మీకు తెలిసిపోతుంది ఇది ఇంకా పాడేయాలి ఇది అని చెప్పేసి. అప్పుడు మీరు దీన్ని తీసి పడేసేసి మళ్ళీ ఫ్రెష్ కట్ చేసుకొని వేసుకోండి. ఎక్కడ ట్యూమర్ ఉంటే అక్కడ. ఇది మీరు చాలామంది మాకు ఎలా ఫోన్ చేస్తున్నారంటే ఎలా వేసుకోవాలి అని చెప్పి మళ్ళీ అడుగుతున్నారు. మళ్ళీ మీ దగ్గర కాటన్ ప్యాక్స్ దొరుకుతాయా, మాకు ప్యాక్స్ పంపించండి అని అడుగుతున్నారు. ప్యాక్ అంటే మీరు ఇలా వేయడం అండి, అంతే. ఇలా దూది కాబట్టి మీకు ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి, ఇది పీల్చుకుంటుంది కాబట్టి మేము దీన్ని ఇలా ఏమని చెప్తున్నాం. ఏదైనా క్లాత్ థిక్గా మంచిగా ఉంది అని అనుకుంటే నీట్గా ఉండాలి, కొత్తది అయి ఉండాలి. ఇదైతే మనం పాడేయచ్చు, కంఫర్టబుల్గా ఉంటుంది, మీకు సాఫ్ట్గా ఉంటుంది. ఇలా ప్యాక్స్ వేసుకోవాలి. ప్యాక్ ఉంటాయి రెడీమేడ్, కానీ అవి మీరు కొనుక్కుని 4 సార్లు వేసుకుని వాటిని ఉతికి మళ్ళీ వేసుకునేసరికి అవి చాలా దగ్గరగా అయిపోయి మీకు అసలు కంఫర్టబుల్గా ఉండదు, స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది.
అదే ఈ కాటన్ అయితే మీకు ఎప్పటికప్పుడు మీకు బాగాలేనప్పుడు పడేయచ్చు, మళ్ళీ ఫ్రెష్ కాటన్ కట్ చేసుకుని దాని మీద వేసుకోవచ్చు. సో మీ బాడీలో ఎక్కడ క్యాన్సర్కి సంబంధించిన ట్యూమర్స్ కానీ గడ్డలు కానీ ఏది ఉన్నా కూడా చక్కగా ఆముదం ప్యాక్ వేసేయండి. వేసినప్పుడు ఫస్ట్లో మీకు ఏదైనా కొద్దిగా పెయిన్ అనిపించవచ్చు, 1-2 సార్లు అట్లా అనిపిస్తుంది అంతే, కానీ అంత ఉండదండి. ఒకవేళ ఇది వేస్తే నాకు దురద వస్తుంది, బాగా ఇబ్బందిగా ఉంది, మాకు స్కిన్ అలర్జీస్ వచ్చినాయి, అట్లా ఎవరికైనా అలా అయితే మీరు మానేసేసేయండి. ఒక 2 రోజులు మానేసి లేకపోతే 4-5 రోజులు మానేసి తర్వాత మళ్ళీ వేసుకోండి. సో వేసుకున్నప్పుడల్లా ఇలాగే వస్తుంది అని అనుకుంటే మీరు ఇది స్టాప్ చేయండి. ఇది ఏమి వేడి చేయాలి అలా ఏం లేదు, మీరు ఏదైతే బాటిల్ తీసుకుంటారో అది. ఇంకొక విషయం, ఆముదం అంటే ఇది ఒట్టి ఆముదం కాదండి. ఇది ఆముదం అనేది 70% ఉంటుంది, 30% వేరే వేసి మేము దీన్ని తయారు చేస్తాము. కానీ దీని పేరు క్యాస్టర్ ఆయిల్ అని పెట్టాము. క్యాస్టర్ ఆయిల్ అంటే మీరు బయట దొరికే ఆ క్యాస్టర్ ఆయిల్ తీసుకొచ్చి వేయడం వల్ల మేము చెప్పిన అంత రిజల్ట్ రాదు అది, ఎందుకంటే అది ఓన్లీ క్యాస్టర్ ఆయిల్ కాబట్టి. ఇప్పుడు ఈ ఆయిల్ ప్యాక్గా వేసుకోవచ్చు, మీరు అప్లై చేసుకోవచ్చు, స్వెల్లింగ్ తగ్గుతుంది, నొప్పి తగ్గుతుంది, తర్వాత మీకు ఆ గడ్డలు సైజు కూడా తగ్గుతుంది. చాలామంది ఏమని ఫోన్ చేస్తున్నారంటే మాకు, ఇది వేసుకుంటే క్యాన్సర్ తగ్గిపోతుందా? నేనేమంటున్నాను అని అంటే, క్యాన్సర్ తగ్గిపోతుంది అని చెప్పట్లేదు. క్యాన్సర్కి సంబంధించిన గడ్డలు నొప్పి తగ్గుతుంది, వాపు తగ్గుతుంది, అలాగే సైజు మెల్లమెల్లగా తగ్గిపోతాయి. ఎన్ని రోజులు వేయాలి ఇది? ఏదైనా ఒక లంప్ కానీ ఒక గడ్డ కానీ ఏదైనా ట్యూమర్ లాంటిది ఏదైనా ఉంటే 3 months వేసుకోవాలి. ఇది 10 రోజులు 1 నెల రోజులు వేస్తే కదా, కంటిన్యూస్గా వేసుకోవాలి. ఎప్పుడైనా మధ్యలో బ్రేక్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. వారానికి ఒక 5 days వేసుకున్నా కూడా పర్వాలేదు, 2 days మీరు రిలాక్స్ అయినా కూడా పర్వాలేదు. రాత్రి పడుకునేటప్పుడు వేసుకోండి, పొద్దున్నే తీసేసేయండి. కనీసం డే టైం వేసుకునే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు, కానీ ఒక 5 to 6 hours ఈ ప్యాక్ మనకి ఉంటే మంచిది. రాత్రే వేసుకోవాలని ఏం లేదు, పగలు కూడా వేసుకోవచ్చు. కానీ పగలు వేసుకుంటే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, రాత్రి అయితే పడుకుంటాం కదా అని చెప్పి నేను మోస్ట్లీ రాత్రి వేసుకోండి అని చెప్తాం. ఎనీ lumps and or any extra growth in your body or tumors, గడ్డలు ఏదైనా సరే ఇనిషియల్గా కొద్దిగా నొప్పి అనిపించవచ్చండి, కానీ తర్వాత ఉండదు, మెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ క్యాస్టర్ ఆయిల్ ప్యాక్ ఇలా వేసుకోండి. ఇది చాలా చిన్న పని, పెద్ద విషయం కూడా కాదు. మంచి నిద్ర కూడా పడుతుంది. ఇది కళ్ళకు అప్లై చేసుకుని పడుకుంటే చాలామంది క్యాన్సర్ ట్యూమర్స్తో బాధపడేవాళ్ళు వాళ్ళు చెప్తారు, నిద్ర పట్టట్లేదండి మాకు, నొప్పితో నిద్ర పట్టట్లేదు, లేకపోతే ఆ గడ్డ ఉండడం వల్ల నిద్ర పట్టట్లేదు నొప్పితో అని చెప్తారు. అలాంటి వాళ్ళు కూడా మీరు దాని మీద ప్యాక్ వేసుకుని కొంచెము అదే ఆయిల్ కళ్ళకి కూడా రాసుకుని పడుకుంటే మీకు చాలా మంచి రిలీఫ్ వస్తుంది. సో నేను ఆముదం అని చెప్పాను కదా అని అన్ని ఆముదాలు ఇలా పనిచేయవండి. ఆముదం జస్ట్ కుకింగ్ వరకే పనిచేస్తుంది. కానీ అరుణయోగ ఇది ఈ క్యాస్టర్ ఆయిల్ మాత్రం, ఈ ఆముదం మాత్రం ఇలా ప్యాక్ వేసుకుంటే మీకు గడ్డలు తగ్గుతాయి. మోకాళ్ళ నొప్పులకి ఆముదం ఎలా పనిచేస్తుంది? మోకాళ్ళ నొప్పికి అరుణయోగ ఆముదం అంటే అరుణయోగ క్యాస్టర్ ఆయిల్ ఏదైతే ఉందో ఈ డైరెక్ట్గా మోకాళ్ళకి ప్యాక్ లాగా వేసుకోవడమే. అయితే నొప్పి ఒకటే ఉంటుంది, వాపు ఉండదు. కొంతమందికి బాగా వాచి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, కొంతమందికి ఎర్రగా మారుతూ ఉంటుంది. ఎవరికైతే బాగా వాపుతో నొప్పి ఉందనుకోండి 2 మోకాలు, అప్పుడు ఏం చేస్తారంటే ముందు కొంచెం అల్లం తీసుకుని అల్లం దంచి అప్పుడు దానిపైన ఏదైతే ఈ అరుణయోగ క్యాస్టర్ ఆయిల్ ఉందో ఆయిల్ ముందు మోకాలకి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఈ దంచిన అల్లం ఏం చేస్తారంటే ఒక ప్లాస్టిక్ ఏదైనా కవర్కి కొంచెం ఇంత కట్ చేసి మోకాలకి సరిపోయేంత రౌండ్గా కట్ చేసి దాని మీద ఆ దంచిన అల్లం మీరు మెల్లగా ఇలా పెట్టి దాన్ని ఎక్కడైతే ఈ వాపు ఇది మోకాలు అనుకోండి, ఇది మోకాలు అయితే ఆ మోకాలకి ఇలా ప్యాక్ వేసేసి ఏదైనా పైనుంచి కొంచెం కదలకుండా కట్టేసేయండి. అలా ఒక వారం రోజులు చేయండి. ఒట్టి అల్లమే చేయండి. కొద్దిగా రాసి డైరెక్ట్గా స్కిన్కి రాసి వారం రోజులు వేస్తే ఏమవుతుందంటే ముందు వాపు తగ్గుతుంది అన్నమాట. ఆ లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిన తర్వాత
వారం రోజుల తర్వాత ఏం చేస్తారు అంటే డైరెక్ట్ ఇంకా అల్లం అవసరం లేదు, ఆయిల్ ప్యాక్ వేసేసుకోవచ్చు. ఆయిల్ ప్యాక్ ఎలా వేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది మోకాలు, మీ మోకాలు ఎంత సైజు ఉందో అంత కాటన్ కట్ చేసుకోండి. ఈ కాటన్ మెడికల్ షాప్లో దొరుకుతుంది. రోల్ పెద్ద తెచ్చుకుని మీకు ఎంత కావాలంటే అంత కట్ చేసుకోండి. కట్ చేసుకుని డైరెక్ట్గా ఇది నూనె వైపు ఇలా వేసేసుకోండి. ఇది మోకాలు అనుకోండి, ఇలా వేసేసుకుని దానిపైన ఏదో కట్టేసేయండి. ఇలా మీరు రోజు చేయండి, వారానికి 5-6 రోజులు కూడా చేయొచ్చు. ఇలా చేస్తూ ఉంటే మెల్లమెల్లగా ఫస్ట్ 3-4 డేస్ మీకు ఏం పెద్దగా రిజల్ట్ తెలియకపోవచ్చు. మెల్లగా మీకు తెలుస్తుంది అన్నమాట ఆ పెయిన్ ఎంత తగ్గుతుంది అనేది. ఇది లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట, మీ మోకాలు లోపలికి వెళ్ళిపోతుంది. బోన్స్ కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది ఈ ఆయిల్, లోపలికి వెళ్తుంది. సో మీ మజిల్స్ కూడా అబ్జార్బ్ చేస్తుంది కాబట్టి నొప్పి తగ్గుతుంది, వాపు తగ్గుతుంది. రెగ్యులర్గా వేసుకోండి. ఏదైనా కంటిన్యూస్గా వేసుకుంటే రిజల్ట్ ఉంటుంది. ఏదో ఒక 2 సార్లు వేసుకుని నాకు తగ్గలేదు అని కాకుండా, ఇది మీకు ఏముంది, ఇదేం మందు కాదు లోపలికి వేసుకోవడానికి, భయపడాల్సిన విషయమే కాదు. ఇది జస్ట్ ఈ ఆయిల్ని మీరు ప్యాక్ లాగా వేసుకోవడమే కదా. 2 మోకాళ్ళు ఉంటే 2 మోకాళ్ళకే వేసుకోండి. వాపు లేదు, నొప్పి మాత్రమే ఉంది అని అంటే ఈ అల్లం ప్యాక్ అవసరం లేదు, డైరెక్ట్గా ఈ ప్యాకే వేసేసుకోండి. వాపు ఉంటే ఫస్ట్ అల్లం ప్యాక్ వేసుకుని ఒక వారం రోజులు, దాని తర్వాత ఇది కంటిన్యూ చేయండి. సో మీకు చాలా బాగా నొప్పులు తగ్గుతాయి. ఎందుకంటే అందరూ ప్యాక్ ఎలా వేసుకోవాలి, ఈ ప్యాక్ ఎక్కడ దొరుకుతుంది, ఈ ప్యాక్ మీరు ఇస్తారా అని చెప్పి మాకు అందరూ ఫోన్స్ చేస్తున్నారు. ప్యాక్ అంటే ఏమీ లేదండి, ఇలా మనం చేసుకోవడమే, ఇదేమీ కొనుక్కోకలేదు. కానీ బయట ఉన్నాయి మార్కెట్లో, కానీ అవి మీకు ఎక్కువ రోజులు రాదు. అది మనం వాష్ చేయడం కష్టం ఉంటుంది, మళ్ళీ అది పెట్టుకోవాలి అని అంటే ఇబ్బందిగా ఉంటుంది. సో ఇది ఈజీగా ఉంటుంది, హైజీన్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది. మీకు ఎప్పుడైతే మీకు బాగాలేదో ఇది తీసి పడేసి మళ్ళీ ఫ్రెష్ కాటన్ కట్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. సో ఇది ఈజీ కాబట్టి ఇది ప్యాక్ నేను చెప్తాను. ఇది వేసుకోవడం వలన కొంతమందికి అసలు చాలామంది ఏమని ఫోన్ చేస్తున్నారంటే, మీ దగ్గర నుంచి తెప్పించుకున్న తర్వాత మేము జస్ట్ అప్లై చేస్తున్నామండి, అప్లై చేస్తే కూడా నొప్పి తగ్గుతుందండి అని చెప్తున్నారు. ఒకవేళ అప్లై చేస్తే నొప్పి తగ్గుతుంది అనుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి, ఏం పర్వాలేదు. కానీ ఇలా ప్యాక్ లాగా వేస్తే ఇది కంటిన్యూస్గా ఒక 5-6 అవర్స్ ఉంటుంది కాబట్టి మెల్లగా ఈ ఆయిల్ లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరగా రిజల్ట్ వస్తుంది మీకు. 2 మోకాలకి వేసేసి పడుకోండి, అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే మాకు ఇంకా బాగుంది అంటే అప్లై చేసుకుని పడుకోండి. ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ ప్యాక్ వేసుకోవచ్చు. మోకాల దగ్గరే కాదు, మోచేయి కావచ్చు, ఈ రిస్ట్ జాయింట్ కావచ్చు, ఈ ఫింగర్ జాయింట్స్ కావచ్చు, ఎక్కడైనా నొప్పి ఉన్న దగ్గర అక్కడ చేసుకోవచ్చు. వెంటనే నొప్పి తగ్గుతుంది, దీనివల్ల వాపు తగ్గుతుంది, మీకు పెయిన్ తగ్గుతుంది. అలాగే లోపలికి మీకు ఏదైతే మనకి ఆ లూబ్రికేషన్ ఉండదు, మనకి డ్రై అయిపోతుంది. ఈ ఆయిల్ లోపలికి వెళ్ళి ఆ లూబ్రికేషన్ కూడా మీకు వచ్చేటట్టుగా చేస్తుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇది. మీరు మామూలుగా అంటే ఏ ఆముదం బయట దొరికే ఆముదం అంటే వంట ఆముదాలు ఉంటాయి కదా, అవి పెట్టి వేస్తే అంత రిజల్ట్ మీకు రాదు. ఆ ఆముదం అది వంటలోకి వాడడానికి, ఇది మేము ఆముదమే అని అంటున్నాము, క్యాస్టర్ ఆయిల్ అనే ఉంటుంది, క్యాస్టర్ ఆయిల్ అనే చెప్తాము. కానీ దాంట్లో 70% క్యాస్టర్ ఆయిల్ ఉంటుంది, మిగతా దాంట్లో ఒక ఔషధాలు ఉంటాయి కాబట్టి మీకు ఇది 100% మంచి రిజల్ట్ ఉంటుంది. థైరాయిడ్ చాలామంది వాళ్ళు మనం థైరాయిడ్ ప్రాబ్లంతో హైపో ఆర్ హైపర్ ఈ రెండిట్లో ఏది ఉన్నా కూడా చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళు కూడా దీంతో సఫర్ అవుతున్నారు. సో రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ తీసుకున్నారు. ఒక్కసారి థైరాయిడ్ వస్తే మనకి ఇంకెప్పటికీ మందులు వాడాలి, ఎప్పటికీ ఇది తగ్గదు, లైఫ్ లాంగ్ మెడిసిన్ అని చెప్పేసి అనుకుంటున్నారు. కాదండి, దీనికి యోగా థెరపీ ఉంది థైరాయిడ్కి, దాంతోపాటుగా ఆయిల్ ప్యాక్ కూడా ఉంది. డైరెక్ట్గా ఈ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేసే ప్రాణాయామ టెక్నిక్స్, అలాగే ముద్రాస్, అలాగే మంత్రాస్ అన్నీ ఉన్నాయి దీనికి, ఆసనాస్ అన్నీ. సో ఇది చేస్తూ ఎవరైతే ఆయిల్ ప్యాక్, థైరాయిడ్ ఆయిల్ ఉంటుంది, అది ప్యాక్ రెగ్యులర్గా మీరు కనుక ఇక్కడ వేసుకున్నట్లయితే మీకు చాలా తొందరగా, అంటే ఒక 3 నెలల్లోనే మనం మెల్లగా డోసెస్ తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు. అది ఏ థైరాయిడ్ అయినా సరే.
సో అంటే డైరెక్ట్గా ఆ యోగాలో ఏంటి అడ్వాంటేజ్ అంటే ఏంటంటే మనం డైరెక్ట్గా గ్లాండ్ని యాక్టివేట్ చేయొచ్చు. అలాగే ప్యాక్ కూడా డైరెక్ట్గా మనం థైరాయిడ్ గ్లాండ్కి మనకు వేసినట్టయితే అది బాగా స్టిమ్యులేట్ చేస్తుంది. ఆ ఆయిల్ ప్యాక్ మీ గ్లాండ్ మళ్ళీ స్ట్రెంథన్ చేసి సరిగ్గా పనిచేసేటట్టుగా చేస్తుంది. సో ఆయిల్ ప్యాక్ ఎలా వేసుకోవాలి? ఇది థైరాయిడ్ ఆయిల్ అండి. థైరాయిడ్ ఆయిల్ కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది ఈ ఆయిల్. ఈ ఆయిల్ మీరు తీసుకుని ఒక చిన్న మీరు ఏదైనా ఒక క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు, లేదా ఇలా కాటన్ ఏదైతే ఉందో కొంచెం ఇట్లా మెడికల్ షాప్లో దొరుకుతుంది సర్జికల్ కాటన్, ఇది తెచ్చుకొని ఇంత కూడా అవసరం లేదు, ఇంకా చిన్నది కూడా వేసుకోవచ్చు మీరు. ఎగ్జాక్ట్గా మీరు దీని మీద ఇలా కొద్దిగా వేసుకోవాలి, ఇట్లా నిలువుగా. ఇలా మీరు ఒక్కసారి వేసుకుంటే ఇది వారం రోజులు వస్తుందండి ఇది ప్యాక్. చూసారు కదండి, ఇలా ఉంటుంది. ఇది కొంచెం ఇలా ఆరెంజ్ రెడ్ కలర్లో ఉంటుంది. ఇట్లా వేసుకుని దీన్ని డైరెక్ట్గా దీని కింద మీరు ఏదైనా చిన్న ప్లాస్టిక్ పేపర్ పెట్టుకోవచ్చు, లేకపోతే కొంచెం ఇరిటేషన్గా ఉందంటే పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఇలానే డైరెక్ట్గా ఇలా కంఠం దగ్గర ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉంటుంది మనకి థైరాయిడ్ గ్లాండ్, ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇలా వేసేసుకోండి. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు కట్ చేసుకుని ఈ ప్యాక్ని డైరెక్ట్గా మీరు ఇలా పెట్టేసి ఏదైనా కొంచెం లైట్గా మరీ టైట్గా కాకుండా కొంచెంగా కట్టేసేయండి. లేదా ఏదైనా ప్లాస్టర్ లాంటిది కూడా మీరు సర్జికల్ ప్లాస్టర్ కూడా వేసేసుకోవచ్చు, లేదా సింపుల్గా ఇలా కట్టుకోవచ్చు. ఇలా మీరు కనీసం ఒక 4 to 5 hours మీకు ఈ ప్యాక్ ఇక్కడ గ్లాండ్ మీద ఉండాలి. ఇది మెల్లగా ఈ లోపలికి పెనిట్రేట్ అయిపోతుంది అన్నమాట. అంటే ఈ ఆయిల్ లోపలికి వెళ్ళిపోతుంది మీకు. ఇది లోపలికి ఇవ్వాల్సిన అవసరం లేదు, పైనుంచే అబ్జార్బ్ చేసేస్తుంది. ఈ గ్లాండ్ డైరెక్ట్గా ఈ ప్యాక్ వేయడం వల్ల మీకు ఈ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. అంటే ఓవర్ యాక్టివ్గా ఉన్నా లేదా అలాగే స్లోగా ఉన్నా కూడా మీకు దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది థైరాయిడ్ ఆయిల్. సో ఇట్స్ వెరీ సింపుల్, మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఉండవు, మనకి సేఫ్. ఎందుకంటే ఎక్స్టర్నల్ ప్యాకే కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ థైరాయిడ్ ఆయిల్ ప్యాక్ ఏదైతే ఉందో ఎక్స్టర్నల్ ప్యాక్ రెగ్యులర్గా కనుక మీరు ఒక 3 నెలలు కనుక వేసుకున్నారు అంటే ఈ ప్యాక్తో పాటు మేము చెప్పిన ఏవైతే ఉన్నాయో అవి మీరు కరెక్ట్గా కనుక చేశారంటే 3 monthsలో మెడిసిన్స్ 3 months తర్వాత మెల్లగా రెడ్యూస్ చేసేయచ్చు, ఎప్పటికీ కూడా అవసరం లేదు మీకు. సో ఇంకా రెగ్యులర్గా మేము చెప్పిన ఒక 15-20 minutes మీరు టైం స్పెండ్ చేస్తే ఎప్పటికీ కూడా మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. ఆ గ్లాండ్ మీకు యాక్టివ్గా ఉండడం, బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మన బాడీలో కాల్షియం బ్యాలెన్స్డ్గా ఉండాలన్నా, తర్వాత ఎక్కువ అంటే ఇది సిగ్నల్ ఇచ్చేది ఇదే అన్నమాట. అన్ని గ్లాండ్స్ ఎలా పనిచేస్తున్నాయి, బ్రెయిన్కి సిగ్నల్ ఇచ్చేది ఇది ఇంపార్టెంట్ గ్లాండ్. కాబట్టి ఈ థైరాయిడ్ ఆయిల్ ప్యాక్ మీరు రెగ్యులర్గా వేసుకుంటే 3 monthsలో థైరాయిడ్ని మీరు తగ్గించుకోవచ్చు. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.